పాకిస్తాన్కు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. అమెరికా ఆధ్వర్యంలో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అంబికాపూర్లో ఏర్పాటు చేసిన మోర్ ఆవాస్ మోర్ అధికార్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరితోనూ కొట్లాడే ఉద్దేశం లేదని, కానీ తమ జోలికి వస్తే మాత్రం ఎంతటి వారిపైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా వదిలిపెట్టదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పహల్గాంలో మన ఆడబిడ్డల సింధూరం తుడిచిన ఉగ్రమూకలను వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేయటం దేశ శౌర్యానికి నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని సహించదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో భారత సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతోనే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.